బిజినెస్కి వస్తున్నారు ఇలా? గత 26 ఇయర్స్ నుంచి వస్తున్నాము. 26 ఇయర్స్ నుంచి. ప్రాపర్ ఏంటన్నా మీది? మాది ఇక్కడనే లోకలే ప్రాపర్ ఖైరతాబాద్ లోకాలిటీ. లోకాలిటీ కాబట్టి సెలబ్రేషన్స్ ఎట్లా అవుతున్నాయి? సూపర్ అవుతుంది, దుమ్ దుమ్గా అవుతుంది, జబర్దస్త్ అవుతుంది. ఏదైనా మీ కోరికలు ఉన్నా సరే అది కంప్లీట్ అవుతుంది. భక్తులందరూ వచ్చిన భక్తులందరినీ మంచిగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాము. వాటర్ సప్లై చేయడం అన్నీ ఉంటాయి. ఇవి మేము రౌండ్స్లో ఉన్నాము. అన్ని రౌండ్స్ ఉన్నాం. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేసి కాదు. నిమజ్జనం కంప్లీట్ అయ్యే వరకు ఏ టైం అవుతుందండి? మాక్సిమం 12:30 1 అవుతుంది. అది వాంటెడ్లీ అక్కడ స్టాప్ అయింది. ఇంత తొందరగా అయిపోతుంది అని యాక్చువల్ 12 o'clock వరకు ఇచ్చారు పర్మిషన్ పోలీసు వాళ్ళు. సో అక్కడ ఆపినాము. 1 అయితే 2 అవుతుంది. చూసామండి, చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ వస్తాం. లోకల్ ఇక్కడే ట్యాంక్ బండ్. వినాయకుడిని చూస్తే ఇంకేమనిపిస్తుందండి, ఆ ఫీలింగ్సే వేరు కదా. ఓకే, అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎందుకంటే ఇది 1954లో స్టార్ట్ అయిందంట. 1954లో ఒక్క అడుగుతో ఉంటే 2014కి 60 ఫీట్స్ పెట్టిర్రు. ఇప్పుడు 2024 70 ఫీట్స్. ఎందుకంటే ల్యాండ్ మార్క్ మూమెంట్ అప్పుడు 1954. ఇక్కడ ఈ ప్రతిసారి లేట్ అవుతుంది, ఈసారి త్వరగా అవుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయిపోతే పోలీస్ వాళ్ళకు కూడా ఒక రిలీఫ్ ఉంటుంది. అందుకోకుండా జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అందు గురించి ఫస్ట్ టైం, ఇప్పుడు ఆయన కూడా లాస్ట్ టైం ఎంపీగా వచ్చినుండే, ఈసారి చీఫ్ మినిస్టర్ అయిండు. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినందుకు కూడా ఇప్పుడు మా ఖైరతాబాద్ వాళ్ళు అంబర్పేట ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు వస్తుండే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫ్రీ బస్ స్టార్ట్ అయిందో కర్ణాటక వాళ్ళు, ఏపీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎవ్రీ ఇయర్ చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే నిమజ్జనం అనేది ఎందుకు లేట్ అవుతుందంటే అక్కడ చాలా గణేష్లు ఉన్నాయి, అక్కడ మొత్తం క్లియర్ చేస్తారు పోలీస్ వాళ్ళు. అక్కడ అడిషనల్ ఫోర్స్ పెట్టి పబ్లిక్ ఎవరిని అలౌట్ చేయట్లేదు. ఓన్లీ గణేశుడు అండ్ ఉత్సవ కమిటీ మెంబర్స్కే. అందు గురించి గణేశుడు ఇంకా అక్కడనే ఉండిపోయింది. ఫస్ట్ ఇక్కడ చాలా గణేష్లు ఉన్నాయి, అవి మొత్తం క్లియర్ చేసి ఇక్కడ బడా గణపతిని అలౌట్ చేసినాక అక్కడ పబ్లిక్ అలౌట్ చేయకుండా బీ సైడ్ పబ్లిక్ అలౌట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. కాకపోతే ఈసారి చాలా తొందరగా అయిపోతుంది, హ్యాపీగా ఉంది. ట్రాఫిక్ కూడా ఏముండదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ సంవత్సరం నన్ను తీసుకొచ్చాడు మా నాన్న. సూపర్, అసలు మామూలుగా లేదు. అసలు ఆ జనాభాలో అసలు మా మామ ఒకటే కనిపించాడు. మా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు, ఇంకేటు తప్పిపోయారు, సపరేట్ అయిపోయారు. అలా ఉందన్నమాట. ఇన్ని అడుగులు పంపు చూస్తాను నేను ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం గూజ్ పంచి వస్తుంది తెలుసు. ఆయన చూస్తుండే నన్ను, నేను శివయ్య ఫ్యాన్స్ని. ఆయన వాళ్ళ అబ్బాయిని చూస్తుండే నిజంగా గూమ్తో వచ్చినాయి. నెక్స్ట్ పోయిన కొడుకులు కోడేసుకున్నా నిలవేస్తే ఫస్ట్ మా ఫ్యామిలీ అంతా వచ్చారు. హాస్టల్ నుంచి ఇంకా నన్ను తీసుకొని వచ్చారు. ఈ సంవత్సరం నేను వచ్చాను అంతే. మెంటలే ఇంకా డ్యాన్స్ చేద్దాం అనుకున్నా, నా వల్ల కావట్లేదు. ఆ జనరల్ మధ్యలో వెళ్ళాలని పిచ్చెక్కేస్తుంది నాకైతే మాత్రం మామూలుగా. థ్యాంక్ యూ.